నమస్తే అండి, అమీర్ ఎస్ఎం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇవాళ మనం చేయబోయే వీడియో ఉషా 450 మిషన్ ఎలా వస్తుంది, లూజ్ కుట్ వస్తే ఎలా సరి చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూడండి, ఈ మిషన్ అంతా మనం కుట్టాకి రెడీ చేసామండి. ఒక స్క్రీన్ మీద ఒక డిజైన్ కూడా పెట్టామండి. ఈ స్క్రీన్ మీద ఒక డిజైన్ పెట్టాం చూడండి. ఇది మిషన్లో వచ్చే డిజైన్స్ అండి, పెన్ డ్రైవ్లో వచ్చే డిజైన్ కాదు. ఈ కుట్టు ఎలా వస్తుంది అనేది చూద్దామండి. స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ఇది లూజ్ కుట్టు వస్తుందని ప్రెజెంట్, దీన్ని మనం ఎలా సరి చేద్దాం అనే దాని గురించి మన వీడియో. చూడండి, ఇక్కడ ఎంత లూజ్గా వస్తుందో కుట్టు, పైన తేలినట్టు వస్తుంది కదండి. ఇక్కడ చూడండి, లూజుగా ఈ దారం అంతా పైకి ఇలా వస్తుంది. దీన్ని మనం ఎలా సరి చేయాలి అనే దాని గురించి మన వీడియో. చూడండి, చిక్కుగా పడుతున్నట్టుగా నీట్గా లేదు కదా. సో దీన్ని మనం ఎలా సరి చేయాలి అనేది మన వీడియో ప్రెజెంట్ అండి. ఈ వీడియో ఎలా సెట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ మీరు ముందు చూసుకోవాల్సింది, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఈ స్క్రీన్ మీద వచ్చేసి యారో మార్క్ వస్తుంది కదా. ఈ యారో మార్కు ఈ ప్లస్ అని నొక్కండి. ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ మీద చూడండి మేడం. ఈ స్క్రీన్ మీద వచ్చేసి ఇక్కడ యారో మార్క్, పైన యారో మార్క్ ఉంటుందండి. ఈ పైన యారో మార్క్ నొక్కండి. వెనక్కితే ఇక్కడ ప్లస్ మైనస్ అనేది చూపిస్తుందండి మీకు. ఈ ప్లస్ మైనస్ కాడ మీరు జస్ట్ ఇక్కడ నొక్కండి. ఇక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ ఎంత ఉందండి, మనకి మామూలుగా 2.0 ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి 2.4 మినిమం ఉండాల్సి ఉంటుందండి. 2.4 పెట్టిన తర్వాత కూడా ఒకసారి మనం ట్రైల్ వేసి చూద్దాం. ఇందాకడికి ఇప్పటికి ఏమన్నా మనకి తేడా కనిపిస్తుందా స్టిచ్ అనేది. కొంచెం అవతల జరుపుకుందామండి, ఎలా ఉందో చూద్దాం స్టిచ్ అనేది. ఇప్పుడు చూడండి, ఎంత చిక్కుబడిపోతుందండి. ఇక్కడే 2.4 పెట్టినా కూడా ఈ లూజ్ అనేది వస్తూనే ఉంది. చూసారు కదా, కనిపిస్తుంది కదా, పైనంతా ఇక్కడ లూజ్గా కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ దీనికి ఇంకోటి వేరే ఆప్షన్ ఉందండి. ఇది ఎలా సెట్ చేసుకోవాలని కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఈ క్లాత్ కొంచెం ఫిట్గా ఉంచుకోవాలండి ఎప్పుడు కూడా. ఫస్ట్ కొంచెం మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెడదామండి. జంప్కి నొక్కి ఓకే కొడితే ఇక్కడ ఓకే అయిపోతుంది. కొంచెం పక్కగా జరుపుకుందామండి. దీన్ని సరి చేసుకునే విధానం చూడాలి కదా. ఓకే, కిందకు తెస్తున్నానండి. కిందకు తెస్తున్నాం కదా, చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి స్క్రూ డ్రైవర్ తీసుకోండి. ఈ స్క్రూ డ్రైవర్ తీసుకున్నాక ఇక్కడ చూడండి, ఒక చిన్న స్క్రూ ఉంటుంది. ఇక్కడ మనకి వెనక వైపు చిన్న స్క్రూ ఉంటుందండి. ఈ చిన్న స్క్రూని మనం ఇలా ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో కానీ పెద్ద స్క్రూ డ్రైవర్తో కానీ ఈ స్క్రూ రిమూవ్ చేసుకోవాలండి. ఇది జస్ట్ ఒక స్క్రూ, ఈ ఒక స్క్రూనే ఉంటుందండి, ఇంకేమి ఉండదు. ఇది జస్ట్ దీని ఇలా అంటే వచ్చేస్తుందండి. చాలామంది ఈ డోమ్స్ లేకుండా వాడతారండి మిషన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఉంది చూసారా లోపల వైపుకి. ఈ స్క్రూని ఒక రౌండ్ లేదా ఒక 2 రౌండ్లు తిప్పి చూసుకోండి. ఫస్ట్ తిప్పి చూసుకున్న తర్వాత స్టార్ట్ చేసి చూసుకోండి ఒకసారి. ఇందాకడికి ఇప్పటికైనా డిఫరెన్స్ కనపడుతుందో లేదో గమనించుకోండి. ఇందాకడమైనా కొంచెం బెటర్గా ఉందండి. ఇంకొంచెం టైట్ కావాలనుకున్నప్పుడు స్టిచ్ అనేది ఇంకొక రౌండ్ మనము పై వైపుకి తిప్పుకోవాలండి. ఇలా తిప్పితే లూజ్ అవుతుందండి, ఇలా తిప్పితే టైట్ వస్తుంది. ఇది ఒకసారి చూడండి, ఈ వీడియో ఎలా వస్తుంది. చేయాల్సిందల్లా ఏంటంటే ఈ నట్ అనేది లూజ్ చేసుకొని తీసుకోవాలని. చాలా ఈజీగా వస్తుంది నట్ అనేది. ఈ నట్ తీసుకున్న తర్వాత ఇక్కడ డోమ్ జస్ట్ ఇలా అంటే ఈ డోమ్ వస్తుందండి. చాలామంది ఈ డోమ్ లేకుండానే వాడుతుంటారండి. ఫస్ట్ చేయాల్సిందల్లా ఈ థ్రెడ్ తీసేసేయండి. ఈ థ్రెడ్ తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా. ఈ గ్యాప్లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే
ఒక క్లాత్, మంచి క్లాత్ అంటే పీసెస్ ఏం లేకుండా, ఎడ్జెస్ ఏం లేకుండా ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఈ మధ్యలోకి ఒక కాటన్ క్లాత్ లాంటి తీసుకొని ముందు ఈ మధ్యలో ఇలా చేయండి. ఫ్రీగా వచ్చేలాగా డస్ట్ ఏం లేకుండా చూసుకోండి. ఇలా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా మీకు కుట్టు అనేది నీట్గా రాదండి. ఈ డస్ట్ లేకుండా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్క్రూని ఒక 2 రౌండ్లు అంతే పై వైపు తిప్పుకుంటే చాలండి. స్టిచ్ అనేది నీట్గా వస్తుందండి. మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. ఈ థ్రెడ్ ఎక్కిస్తున్నాను నేను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు ఒకవేళ మనం చేసింది ఆ టైట్ సరిపోకపోయినా సరే మళ్ళీ మనం ఇంకో రౌండ్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇదే స్టిచ్ని నేను కొంచెం పక్కకు జరిపి చేస్తున్నానండి. ఇందాక స్టిచ్కి ఇప్పుడు స్టిచ్కి ఎంత తేడా ఉంటుందో చూడండి మీరు. మీకు ఎడిషనల్ పీసెస్ ఏమన్నా ఉన్నా కూడా ముందుగానే కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు సరి చేసాం కదండి. ఇప్పుడు చూడండి మనం స్టార్ట్ నుంచి పెట్టాము. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి. చాలా ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇందాక మనం దారం చూడండి ఇలా లూజ్గా ఉంది పైన. ఇప్పుడు చూడండి క్లాత్కి అతకపోయినట్టుగా ఉందండి. మనం ఏదైనా సరి చేసేటప్పుడు ఫస్ట్ మనం చూసుకునేది ఇలా చూస్తే చాలండి. ఇప్పుడు చూడండి ఎంత ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు మనకి. చాలా ఫినిషింగ్ వస్తుందండి. ఇలా చేసుకుంటే చాలండి మిషన్. మనకి ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలా సరి చేసుకోవచ్చు అండి. మన 450 మిషన్ ఏదైనా సరే లూజ్ వచ్చిందంటే. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ మిషన్ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్లో చెప్పండి. మీకు మేము అనేది సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.